హలో దోస్తులు, అందరూ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? అన్నలా మేము మంచిగా ఉన్నాము. మీరందరూ కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. మరి దోస్తులు, మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోరులా. అలానే మీకు వీడియోస్ నచ్చితే ఒక లైక్ చేయండి దోస్తులు. అప్పుడే మాకు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలనిపిస్తుంది. మీరు ఇంటికి ఆడబిడ్డ వస్తే పార్ట్ సిరీస్ని చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ దోస్తులు. మరి దోస్తులు, ఈరోజు మన వీడియో ఇంటికి ఆడబిడ్డ వస్తే పార్ట్ 11. వీడియోలోకి వెళ్దాం పదండి దోస్తులు. మరి ఏంది అనిల్ వస్తా అని అప్పుడు అన్నాడు, ఇంకా రాలేదు ఇంటికి. 7 వరకు వచ్చిండో, ఫోన్ చేస్తా. హలో, ఏమండి, ఎక్కడి వరకు వచ్చారు మీరు? ఇక్కడ అమ్మ నాన్న మీకోసం ఎదురు చూస్తున్నారు, ఫాస్ట్గా వచ్చేయండి. సరే సరే, దగ్గరకు వచ్చారా? ఓకే రండి, నేను బయటే ఉన్నా. బిడ్డ, అల్లునికి ఫోన్ చేసినావా? 7 వరకు వచ్చిందంటేనే పొద్దుతన్ని ఇంకా రాలే, పొద్దున్నంగా బయలుదేరద్దానే. అమ్మ ఇప్పుడే ఫోన్ చేసిన, దగ్గరకు వచ్చిండంట. ఇంకో 5 నిమిషాల్లో ఇంటి దగ్గరకు వస్తా అని చెప్పిండు. అవి మాటలలోనే వస్తాను కదా అల్లుడు. మంచిగా ఉన్నావనయ్యా? మీ అమ్మ నాన్న అందరు మంచిగా కదా? చెల్లి వచ్చిందంట, చెల్లి బాగుందా? అత్తయ్య అందరు మంచిగానే ఉన్నారు. చెల్ల నిన్న బావ చెల్లి ఇద్దరు వచ్చారు, బాగానే ఉన్నారు వాళ్ళు కూడా. మీరందరు బాగున్నారు కదా? సరితకి ఎట్లుంది ఇప్పుడు? ఓకేనా? సెట్ అయినట్టేనా? అండి, బాగానే ఉన్నాను నేను. అయ్యో ఇంట్లోకి రా, అయ్యో ఇంట్లోకి దా. ఎంతసేపు ఉంటావు బయటనే? అమ్మ సరిత, అల్లుడిని ఇంట్లోకి తీసుకొని రా, సరేనా? సరే అమ్మా, నేను తీసుకొని వస్తాను. నువ్వు వెళ్ళి పని చూడు. హే బాగున్నా సరిత? అసలు నువ్వు లేకపోతే నిద్రనే పట్టలే. అక్కడ ఎవరు చూసుకునేటోళ్ళు లేక బిక్కు బిక్కుమంటూ ఉన్నా. ఎంతైనా నువ్వు ఉంటేనే ఇండ్లు కలకల అంటుంది. అక్కడ అస్సలు ఉండబుద్ధి కాలేదు తెలుసా? అయ్యో, అలా అంటున్నారు ఏంటండి? ఇంకేముంది, ఈరోజు ఒక్కరోజు అయిపోతే పండగ. రేపు లేదు, ఎల్లుండి ఇంటికే వెళ్ళిపోతాం కదా. అవును సరిత, నువ్వుకైతే ఇప్పుడు ఓకే కదా? నా చిట్టి తల్లి బాగుంది కదా? నా బంగారు తల్లిని బాగా చూసుకో. అండి, బాగానే ఉన్నాం, కానీ మళ్ళీ అక్కడికి వస్తే మీ అమ్మగారు ఏం చేస్తారో ఏమో, ఎంత టార్చర్ పెడుతుందో ఏమో. అసలు అక్కడికి రావాలంటేనే భయం అవుతుంది. నువ్వు ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకు. నేనున్నాక ఎవరు ఏం చేస్తారు? ఏం చేయరు. నువ్వు మనసులో ఎలాంటి టెన్షన్ పెట్టుకోకు సరిత, సరేనా? మన చిట్టి తల్లి మంచిగా పెరిగి బయటకు వస్తుంది. ఎవరి గురించి ఆలోచించకు. సరే అండి, నేను ఇప్పటి నుంచి ఏవి పట్టించుకోను. ఏమన్నా కూడా నేను మీతోనే షేర్ చేసుకుంటా. ప్రతి ఒక్కటి మీకు చెప్తాను, మీరే చూసుకోండి. మీరున్నాక నాకెందుకండి భయం? సరే, లోపలికి వెళ్దాం రండి. మళ్ళీ అమ్మ మన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఏం బావ, ఎట్లున్నావు? మంచిగా ఉన్నావా? మొత్తం మీ బామ్మర్దిని మర్చిపోయినట్టున్నావుగా ఇక. ఏ ఊకోరా బామ్మర్ది, నేను దేన్ని మర్చిపోతారా? నువ్వే మా చెల్ల మోజులో పడి మమ్మల్ని మర్చిపోయాను. అయితే అని దా, ఇవాళ సుక్కముక్క ఏం లేదా మరి? ఏ ఊక్కో బావా, చెల్ల గిల్లనంట గట్లా అని మనకు అస్సలు సెట్ కావు. కానీ చేస్తే ఇట్లా మీరే చూస్ చేయాలి ఇక. ఇప్పుడు గా ముచ్చట ఎందుకు కానీ, సుక్కముక్క ముచ్చట అంటవా? ఉంటుంది, ఎందుకుండదు? బాబా మరిది హవా చేయొద్దా ఏంది ఇక? అసలే మా కోడలు వస్తుంది, అది ఇది రెండు కలిపి ఫుల్ జోషి ఇవ్వాల. ఇక ఇంటికి వచ్చుడితోటే స్టార్ట్ చేసిర్రా ఇక మీరు? మీతోటి ఎవరు పెట్టుకోలేరు కానీ ఇక. అల్లుడు, అన్నం వేసుకొని వస్తానా? ఇంత తినయ్యా, సరేనా? మళ్ళా నైట్ బతుకమ్మల కాడ పోయి వచ్చేవరకు ఏ టైం అవుతుంది ఏమో. బుక్కడంతా తిని పొద్దుగాలు ఎప్పుడు తిన్నావో ఏమో. సరే అత్తమ్మ, కొంచెం వేసుకొని రండి. అమ్మ సరిత, బతుకమ్మ ఆడ పోవద్దా? ఇంకెప్పుడు రెడీ అవుతావో తల్లి? లే రాజబిడ్డ, లేచి తయారుగా ఇక. సరే అమ్మ, తయారైతే ఇక. అమ్మ, అన్న కనిపిస్తలేడు, ఏడిపోయింది? అసలు ఈరోజు పొద్దున్న నుంచి అది కనిపించలేదు. గదే చూస్తాను బిడ్డ, పొద్దున్న చలి కనిపించలేడు, ఏడిపోయిండు అని ఆలోచిస్తానా. కొంపదీసి వాని అత్తగారింటికి గిట్లా వేయండి అయింది. ఫోన్ చేస్తా ఉండు, దానికి ఫోన్ చేస్తే ఏ విషయం అనేది బయట పడుతుంది. చేయమ్మా, చేసి అడుగు. అరే, మ్యాచింగ్ చీర మీదకి మ్యాచింగ్ లిప్స్టిక్ తీసుకుందాం అనుకున్నా, మర్చిపోయినా. అన్నం తీసుకొని పోయి మ్యాచింగ్ లిప్స్టిక్ తీసుకొని రావాలి. పొద్దున్న చూస్తాను, అయ్యత్తడు కావచ్చు అగత్తడు కావచ్చు అని.
ఫోన్ చేయి, ఇక్కడ ఉన్నాక గాడికెందుకు పోతాడు అసలు అన్న? హలో సరిత, ఎట్లున్నా మంచున్నా? సరే అని అనిల్ గిట్లా వచ్చిందా అటు? అత్తమ్మ వచ్చిండు, వచ్చి ఒక గంట అవుతుంది అంతే. ఎందుకత్తమ్మ, ఏమైంది? అగ్గో ఏంది ఆడికొచ్చిండా? వానికి ఇల్లు లేదు, ఇంటికి ఆడబిడ్డ వచ్చిందని సోయిన్నదా అసలు? ఇక్కడ సెలవునిసి పెట్టి గాడికి ఎట్లా వచ్చిండే? నువ్వెట్లా రానిచ్చినావు ఇంట్లో? నా బిడ్డను ఎవరు చూసుకోవాలి? వాని బాగా వచ్చిండు, ఎవరు అడుచుకోవాలి గట్లా పోతే? నువ్వే ఏదో మాయ చేసి రమ్మన్నట్టున్నావు. పండగలో ఇంట్లో ఉండాలి కానీ నీ ఇంటికి వచ్చుడేందే? వాని చెల్లి ఎంత ఫీల్ అవుతుందని వానికి ఏమైనా సోయిన్నదా అసలు? అయ్యో ఏందత్తమ్మ, పండగ కదా, పండగ అన్నప్పుడు అల్లుడు ఇంటికి వస్తాడు కదా, వచ్చిండు. దానికి మీరు ఎందుకు అట్లా అంటున్నారు? శ్వేత వాళ్ళు వస్తే మీరు ఉన్నారు కదా చూసుకోవడానికి. ఏందే నోరు బాగాలేస్తుంది అవగారింటి ఓడితోటే. నిన్ను 2 రోజులలో రమ్మని పంపించిన, పోయి అన్నే ఉన్నావు. మళ్ళీ దానికి తోడు ఇప్పుడు పండగకి నా బిడ్డ నా అల్లుడి ఇంటికి వస్తే అర్జున్ గారిని ఇంట్లో ఉండనియకుండా నీకు అడిగి రప్పించుకున్నావు. ఇప్పుడు ఆ పండగకి నా బిడ్డను నా అల్లుడిని ఎవరు అడుచుకోవాలి? వాళ్ళ బావ ఎంత ఫీల్ కావాలి వాళ్ళు లేకపోతే? అయినా నీ అవ్వ పండగకి అల్లుడి ఇంటికి వస్తే తోడు పెడుతుందా? చెప్తా మీ సంగతి ఆగు. ఎందుకత్తమ్మ అస్తమాన్ మా వాళ్ళని చిన్న చూపు చేసి మాట్లాడతారు? వాళ్ళకు ఉన్నంతలో పెడతారు, మీరు ఎందుకు అట్లా మాట్లాడాలి? ఆయన నీ అల్లుడు నీకు ఇంటికి వచ్చినట్టు వాళ్ళ అల్లుడు వాళ్ళ ఇంటికి రావద్దా? ఏదో పోనీతి అని ఊరుకుంటుంటే బాగా మాట్లాడుతున్నారు. ఏందే నోరు బాగాలేస్తుంది? చూసినా ఏ బిడ్డ ఎట్లా వస్తుందో? సరే సరే తీ ఉంటానా. చూసినా ఏ బిడ్డ ఎట్లా మాట్లాడుతుందో? అది దానికి అత్తంటే భయమే లేదే. అన్నీ సుత్తనే ఉన్నా అమ్మా. అయినా ఆ ఊరోళ్ళు ఈ ఊరోళ్ళు ఒకటే కట్ట దగ్గర పోయి ఆడతారు కదా బతుకమ్మ. ఇప్పుడు బతుకమ్మ దగ్గరికి వస్తుంది కదా, దాని సంగతి చెప్తా ఉండు. అవునమ్మా, అక్కడికి వస్తుంది కదా, అప్పుడు వదిన సంగతి చెప్పాలి. ఇంకొకసారి మనల్ని ఏమన్నా అంటే భయపడాలి, అట్లా చేయాలి. సరే నేను పోయి రెడీ అవుతా. చూసిండ్రా నువ్వులా, దాని ఇంటికంటే దాని అల్లుడు రావచ్చంట, కానీ మా అవ్వగారి ఇంటికి వాళ్ళ అల్లుడు రావద్దంట. ఇదెక్కడ న్యాయం? అయినా వీళ్ళ సంగతి ఎట్లా చెప్పాలనో అట్లా చెప్తేనే వింటారు. పారి బిడ్డ జల్ది వారి, అందరూ బతుకమ్మలు పట్టుకొని పోతారు, మనమే లేటు. అవునా సరితా, మీ అత్త వాళ్ళు కూడా వస్తారు కదా ఇక్కడికి, ఈడికి వచ్చి ఆడతారు కదా వాళ్ళు కూడా బతుకమ్మ. అవునే అత్తరు, పొద్దున్నే ఫోన్ చేసి ఆల్రెడీ. అందరు బాగున్నారా అక్క? బతుకమ్మ పెద్దగానే వేసినావుగా ఇక. అవును బిడ్డేది? నా బిడ్డ వచ్చింది కానీ అత్తంది దారిలో ఉన్నది. నీ బిడ్డను 2 రోజులకు పంపించమంటే నీ దగ్గరనే ఉంచుకున్నావుగా. సుత్త ఎన్ని రోజులు ఉంచుకుంటావు కానీ అవ్వ బిడ్డలకు బాగా ఎక్కువైతుంది. ఈ మధ్యలో అత్తంటే దానికి భయమే లేదు. అరే గట్లా అంటే ఏందక్క? ఈ ఆధార్కి బెడ్ రెస్ట్ కావాలన్నారు కదా, అట్టనే పండుగ వచ్చింది. సరే పండుగ అయిపోయినాక పంపిద్దామని ఇక నేనే ఉంచుకున్నా. అది పోతా అని అన్నది కానీ ఇక పండుగనే ఉండే ముందట ఎట్లా మళ్ళీ రాలే కదా అని ఉంచుకున్నా. సరితా అదేనానే మీ అత్త? ఏందే గుండ్రోతులు ఎక్కున్నది? వామ్మో, బర్ర బలిసినట్టు బలిసింది. అవే నా అత్తనే, చేత్త అంటే తినుకుంటా కూర్చుంటుంది. ఇక గుండ్ర రోజులు లెక్క కాకపోతే ఎట్లయితుంది? ఏమైనా పనా పాట? 24 గంటలు ఇంట్లో పని అంతా నాతోటే చేయించుకుంటుంది. ఇంకా దీని తోడు దీని బిడ్డ చేయాలి, దీనికి చేయాలి. వీళ్ళకి చేసి నా కాళ్ళ రెక్కలు అరిగిపోయినాయి. మా చెప్తాను కానీ ఇక మేము చూసుకుంటాంది. ఇక మేము చూసుకోలేదు, పిల్లల్ని కానలేదు. ఇక పండుగ ఎట్లాగా రేపైతే అయిపోతుంది కదా, ఇక పంపి. ఇక అసలుకైనా అల్లుడు ఇట్లా వచ్చిండే ఇంట్లో ఇజ్జత్ పోతుంది. వాళ్ళని ఎవరు అడుచుకోవాలి? వాళ్ళు ఏమనుకుంటారు చెప్పు? ఇక గట్లా కోప్పడకక్క, పంపిస్తా కానీ ఎన్నటికైనా నీ ఇంటికి వచ్చేటిదేనాయే. ఇక మీరు చూసుకోరని అన్ననా? మీ మనవరాలని మీరు చూసుకోకపోతే ఎవరు చూసుకుంటారు? కానీ మనవరాలంటావు, మనవాడే కావాలని చెప్పినా కదా, మనవాడే. పాట పాడరాదక్క, ఇక బతుకమ్మ ఆడదాము. ఏంది నేను పాట పాడాలనా? మీరు అందరు ఉన్నారు కదా, మీరు వాడుల్లి. నాకు పాటలు వస్తే మంచిగా ఉండు. నీకు పాటలు ఎందుకు వస్తాయే? అదే మంచిగా కూర్చుండి 24 గంటలు తినుకుంటా కూర్చోవంటే కూర్చుంటావు. ఈ పాటలు ఏం పాడతావు? ఇక నా కోడలు వచ్చింది, నా కోడలు పాడుతుంది పాట. పాట శ్వేత, బతుకమ్మ పాట పాడు. నేనెందుకు పాడతా?
నాకు పాటలు రావు. మీరు వాడుర్రి, మీరు ఆడుకోర్రి. అయ్యో బతుకమ్మ పాటలు రావా బిడ్డ? గట్లా అంటాను ఏంది బిడ్డ? సరే తి అమ్మ సరిత పాడే పాటలు. అమ్మ, ఈ ముచ్చుముఖాలు వస్తారని తెలిస్తే అసలు నేను ఇక్కడికి రాకనే పోతున్నా. దాన్ని ఏదో చేస్తా అను. ఏం చేస్తలేవేంటి అసలు నువ్వు? అరే బిడ్డ ఇప్పుడు కీడెందుకే మందిలా? 2 రోజులు అయితే అది ఇంటికి వస్తుంది కదా, అప్పుడు చూసుకుందాంతి. రామ 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 ఉయ్యాలో, రామన శ్రీరామ ఉయ్యాలో, రామ 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 ఉయ్యాలో, రామ రామ శ్రీరామ శ్రీరామ ఉయ్యాలో. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాల, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాల. అమ్మ, దాన్ని చూస్తుంటే నాకు అస్సలు ఉండబుద్ధి కావట్లేదు. పా అమ్మ, ఇంటికి వెళ్ళిపోదాం మనం. ఇక సరే తీ బిడ్డ ఇక పోదాం. శ్వేత, చాలా బాగా పాడుతున్నావు పాటలు. పాటలు రావంటున్నావు ఏంటి? అవును, నువ్వు బాగున్నావా? అమ్మ, వెళ్దాం పాయిగా, చాలు ఆడిన కాడికి. ఇంకెంతసేపు? నాకు ఆకలి అవుతుంది, పా ఇంటికి వెళ్దాం. ఇక్కడ కొందరు మొహాలు చూడలేకపోతున్నా నేను. గట్నే బిడ్డ ఇక పోదాం పైగా పాప. చూసిన రన్నుల్లో నేను మందలిచ్చినా కూడా మందలిత్తలేదు. దాన్ని నోటి ముత్యాలేమన్నా రాలిపోతాయేమో మాట్లాడితే. అసలు దీన్ని ఎందుకు మందలిచ్చిందో ఏమో అర్థమే అవుతలేదు. మళ్ళీ మందలేకపోతే ఇది మందలియలేదు చేయలేదు అని అంటారు. ఎటు చేసి కోడలు దాన్ని బదనం చేస్తారు. అయినా నేను మాట్లాడుతోటే పోదాంపా అంటాంది. అర్దిరి నాతోటి ఏడ మాట్లాడాల్సి వస్తుందో అని. పోవే పో. దోస్తులు, ఈ వీడియో ఇంతటితో అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో ఇంకా మన సరిత ఉంది కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది, అదే అత్తగారింటికి. ఇక అక్కడ నుంచి చాలా బాగుంటుంది వీడియో. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి మరి. దోస్తులు ఈ వీడియో నచ్చిందా? మరి లైక్ చేయొచ్చు కదా. నుల్లా లైక్ చేయకనే చేస్తలేరు, వీడియోలు చూస్తారు కానీ జరా లైక్ చేసి సపోర్ట్ చేయరు మమ్మల్ని. దోస్తులు గట్లనే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే జరా సబ్స్క్రైబ్ చేసుకోరు మా ఛానల్ని. ఆడబిడ్డ ఇంటికి వస్తే పార్ట్ 12 కోసం వెయిట్ చేయుర్రి. గది గట్లనే కోపంగా ఉంటుంది కానీ దోస్తులు. బాయ్, మళ్ళా ఉంటాము.